ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది సాధారణమైన మాట కాదు. ఇది మీ జీవితాన్ని మార్చే సందేశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమంది మనుషులు బయట నవ్వుతూ లోపల ఏడుస్తున్నారో తెలుసా? కుటుంబ సమస్యలు, డబ్బు కష్టాలు, ఆరోగ్య సమస్యలు, మనసులో భయం. నా జీవితం ఎప్పుడు సెట్ అవుతుంది అనే ప్రశ్న. నువ్వు కూడా అలానే ఫీల్ అవుతున్నావా? ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదా? ఎంత ప్రార్థించినా సమాధానం రావడం లేదా అనిపిస్తుందా? అయితే ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సో నీతో దేవుడు మాట్లాడే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి, మీకు నచ్చుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో కూడా దేవుడు ఎంతగానో స్పష్టంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రతి వీడియో కూడా ఎంతగానో అర్థవంతంగా ఉంటుంది. సో మీరు చూడటమే కాదు, మీ బంధువులకి, రిలేటివ్స్కి, అలానే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల దేవుడు మీ కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. ఏంటి సిస్టర్, మా కుటుంబాలను ఎట్లా ఆశీర్వదిస్తాడు మేము షేర్ చేయడం వల్ల అని మీకు డౌట్ రావచ్చు. సో మీ ద్వారాగా వేరొకరికి ఈ వాక్యం వెళ్తుంది అంటే ఒకరు మరి మీ ద్వారా వాళ్ళు మరి వాక్యం వింటారు. దేవుడు వాళ్ళ మనసుల్లో చొచ్చుకుపోయి మరి వాళ్ళలో మార్పు కలగవచ్చు. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తాడు, అద్భుతం చేస్తాడు. సో ఈరోజు టాపిక్ మరి మీకు ముందుగానే చెప్పాను కదండి, మీకు తమ్మునెల్లో చూసే ఉంటారు. సో ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. మరి యెషయా గ్రంథము 43:19 ఇలా చెప్తుంది, ఇదిగో నేను కొత్త కార్యము చేయుచున్నాను, ఇది ఇప్పుడు ఉద్భవించినది, మీరు గ్రహింపరా? మరి నువ్వు అనుకుంటున్నావు నా జీవితం ఇక్కడితో అయిపోయిందని, కానీ దేవుడు చెప్తున్నాడు ఇది ముగింపు కాదు, ఇది కొత్త ప్రారంభం. నీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా దేవుడు ఒక క్షణంలో అన్నీ కూడా మార్చగలడు. ఈ రాత్రి ఈ అధ్యాయము చదువు, ఈ మాటలను నీ హృదయంలో పెట్టుకో. ఎందుకంటే నీకు కనిపించకపోయినా దేవుడు తప్పకుండా నీకు అద్భుతాలు చేస్తాడు. కుటుంబాలకు మరి దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు బయటకు బాగానే కనిపిస్తున్నాయి, కానీ లోపల బాధలతో నిండిపోయి ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లల కోసం ఆందోళన పడుతున్నారు, పిల్లల భవిష్యత్తు కోసం భయపడుతున్నారు. ఇంట్లో శాంతి లేకపోవడం, మాటలు మనస్పర్ధలు రావడం, మాటలు తగ్గిపోవడం. కానీ ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకోండి, అందరూ కలిసి దేవుని ముందు నిలబడండి. అంటే మీ కుటుంబంలో మరి ఆ బాధలన్నీ తొలగిపోవాలంటే మీ ఫ్యామిలీతో, మీ కుటుంబంతో మరి మోకాళ్ళు ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. మరి ఈ అధ్యాయం చదివి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. సో తప్పకుండా మరి అద్భుతం కావాలి అంటే ఈ రాత్రి ఈ అధ్యాయం చదివి ప్రార్థించినప్పుడు దేవుడు మీతోనే మాట్లాడతాడు. సో ఎందుకంటే దేవుడు ఇంట్లోకి వస్తే అక్కడ సమస్యలు నిలబడలేవు. మరి రాసి పెట్టుకో, ఈ రాత్రి తర్వాత నా జీవితం మారుతుంది, నేను అనుకున్నది సాధిస్తాను, నేను ఓడిపోను, నేను ఆలస్యంగా గెలుపొందుతాను అననే మనకి విశ్వాసం, దృఢత్వం ఉంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతం చేస్తాడు. సో చిన్న ప్రేయర్ అయితే చేసుకున్న అందరం కూడా కళ్ళు మూసుకోండి. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు మీకు తెలుసు ప్రభువా, వాళ్ళు బయట చెప్పలేని బాధలు కూడా మీకు తెలుసు. వారి కుటుంబంలో శాంతి ఇవ్వండి, వారి హృదయంలో ధైర్యం నింపండి, ఆర్థికంగా తలెత్తేలా ఆస్వాదించండి. ఆరోగ్య సమస్యలు ఉంటే స్వస్థపరచండి ప్రభువా. ఈ రాత్రి నుంచి వారి జీవితంలో కొత్త మార్గాలు తెరవండి అయ్యా. నీకు అసాధ్యమైంది ఏమీ లేదు, నీకు సమస్తము సాధ్యమే. కాబట్టి వాళ్ళు కోల్పోయిన ఆనందాన్ని తిరిగి ఇవ్వండి, వాళ్ళు ఏడ్చిన కన్నీళ్లను ఆశీర్వాదాలుగా మార్చండి. మరి ఈ నెలలో 4 అద్భుతాలు జరగాలి ప్రభువా. వాళ్ళ జీవితాలు చూసి ఇతరులు ఆశ్చర్యపడేలాగా వారికి అద్భుతాలు చేయి ప్రభువా. ఈ చిన్న ప్రార్థన మరి ఆలకించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మరి ఈ రాత్రి ఈ అధ్యాయం చదువు, దేవుని మీద నమ్మకం ఉంచు, నీ జీవితం మారుతుంది, నీ కథ మారుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. గుర్తుపెట్టుకో, దేవుడు ఆలస్యం చేయడు, సరైన మార్గానికి సరైన సమయానికి అద్భుతం చేస్తాడు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి దేవుడు ఖచ్చితంగా మీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న ప్రపంచంలో చాలామంది మనుషులు ఒకే మాట చెప్తున్నారు, నా పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేను. కొందరికి అప్పులు, రోజు ఫోన్ కాల్స్, ఒత్తిడి, ఎంత కష్టపడినా తీరని బాధ్యతలు. కొందరికి కుటుంబంలో సమస్యలు, ఇంట్లో శాంతి లేకపోవడం, చిన్న చిన్న విషయాలకు పెద్ద గొడవలు అవడం. కొందరికి కోర్టు కేసులు, ఏళ్ల తరబడి తిరుగుతూ ఎప్పుడు ముగుస్తుందా అనే టెన్షను.
ఇంకొంత మందికి పిల్లల కోసం ఎదురుచూపులు, దేవుడా ఒక బిడ్డ ఇవ్వు అని కన్నీళ్ళు పెట్టుకునే హృదయాలు. ఇంకొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం రాత్రులు నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటారు. మరి మత్తయి సువార్త చెబుతుంది 19:26లో, మనుషులకు అసాధ్యమైనది కానీ దేవునికి సమస్తమును సాధ్యము అని. నువ్వు అనుకుంటున్నావు ఇది ఎప్పటికీ సెట్ అవ్వదు అని, కానీ దేవుడు చెప్తున్నాడు నేను ఒక్క క్షణంలో మార్చగలను అని. అప్పులు ఉన్న వాళ్ళకి దేవుడు మార్గం చూపిస్తాడు. అనుకోని చోట్ల నుంచి సహాయం దేవుడు తప్పకుండా అందిస్తాడు. కుటుంబంలో సమస్యలు ఉన్న వాళ్ళకి దేవుడు శాంతి ఇస్తాడు. మాటలు మారతాయి, మనసులు దగ్గర అవుతాయి. కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి దేవుడు న్యాయం చేస్తాడు. అసాధ్యమైన తీర్పులు కూడా మారిపోతాయి. పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆలస్యం అవుతుందని కానీ ఆలస్యం అవుతుందేమో కానీ నిరాకరణ ఉండదు. ప్రతి పిల్లవాళ్ళకి కూడా వాళ్ళ అవసరాలన్నింటిని కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ మాటలు రాసిపెట్టుకో. నా అప్పులు తీరిపోతాయి, నా కుటుంబంలో శాంతి వస్తుంది, నా సమస్యలు ముగుస్తాయి, దేవుడు నాకు కావలసిన దాన్ని ఇస్తాడు అని. నీవు ఒంటరిగా లేవు, దేవుడితో నీతో నడుస్తున్నాడు. నువ్వు ఒంటరిగా లేవు, దేవుడు నీతో నడుస్తున్నాడు. మరి దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్య కూడా తీరుస్తాడు. మీరు కోల్పోయిన వాటికంటే అధికంగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇది నమ్మండి. మరొక చిన్న ప్రార్థన అయితే చేస్తాను. అందరూ కూడా ఏకీభవించి ప్రార్థనలో ఉండండి. ప్రియమైన తండ్రి దేవా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పరిస్థితి మీకు తెలుసు ప్రభువా. అప్పులతో బాధపడుతున్న వారిని ఆశీర్వదించండి. వాళ్ళకి మార్గం చూపించి బాధ్యతల నుండి విముక్తి ఇవ్వండి. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ఇంట్లో మీ శాంతి నిలపండి ప్రభువా. కోపాన్ని ప్రేమగా మార్చండి. కోర్టు సమస్యలు ఉన్నవారికి న్యాయం జరగాలి ప్రభువా. వాళ్ళకి అనుకూలంగా మార్గాలు తెరవండి. పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశీర్వాదం ఇవ్వండి ప్రభువా. వారి కన్నీళ్లను సంతోషంగా మార్చండి. ప్రతి తల్లి తండ్రికి వారి పిల్లల భవిష్యత్తు మీద నమ్మకం ఇవ్వండి ప్రభువా. ఈ రాత్రి నుంచి వారి జీవితంలో మార్పు ప్రారంభం అవ్వాలి ప్రభువా. వారు అనుకున్నది సాధించాలి ప్రభువా. ఈ నెలలో 4 అద్భుతాలు జరగాలి ప్రభువా. వాళ్ళ జీవితాలు చూసి ఇతరులు ఇది దేవుని పని అని చెప్పాలి. అదే విధంగా మీరు 4 అద్భుతాలు చేస్తారని మేము నమ్మకంతో ఎదురు చూస్తున్నాము ప్రభువా. ఈ చిన్ని ప్రార్థన మీరు ఆలకించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి ఈ రాత్రిని ఈ వాక్యం చదివి దేవుని మీద నమ్మకం ఉంచు. ఇది సాధారణమైన రాత్రి కాదు, ఇది నీ జీవితాన్ని మార్చే రాత్రి. గుర్తుంచుకో, నీ కన్నీళ్లు వృధా కావు. నీ ప్రార్థనలు వినిపిస్తున్నాయి దేవునికి. నీ సమయం వస్తుంది. రేపు ఉదయం లేస్తే నీ కథ మారిపోతుంది. నీ జీవితం కొత్తగా ప్రారంభమవుతుంది. మరి నీవే కమెంట్ చేస్తావన్నమాట, దేవుడు నాకు అద్భుతాలు చేశాడు అని. సో మరి ఈ రాత్రికాల సమయంలో ఈ అధ్యాయం చదివి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతాలు చేస్తాడు. మీరే మరి సాక్ష్యాలుగా మీరు ఇస్తారనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అందరూ కూడా చాలా బాగా కమెంట్ చేస్తున్నారు. సిస్టర్ మీ మెసేజ్ చాలా బాగుంటున్నాయి, మిమ్మల్ని ఫాలో అవుతున్నామని. సో నా ఆలోచనలు నా ప్రయారిటీ కాదండి, అంతా కూడా దేవునికి మహిమ కలుగునుగాక. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాంటి మెసేజ్ అయితే మీకు నేను షేర్ చేస్తాను. మరి అందరూ కూడా కమెంట్ చేస్తున్నారు, మాకు ఈ సమస్యలు ఉన్నాయి సిస్టర్, జాబు లేదు, మరి కుటుంబంలో కలహాలు అప్పులు ఉన్నాయి, మా కుటుంబంలో జాబు లేక బాధపడుతున్నాము, మరి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అని చాలామంది కూడా కమెంట్ చేస్తున్నారు. మీ అందరి కోసం అయితే నేను ప్రార్థిస్తున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కమెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వలేకపోతున్నాను, సారీ. సో ఏమీ అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా మరి రిప్లై ఇవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి మీ అందరి గురించి కూడా నేను ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి ఈ వీడియో నచ్చిందో లేదో అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ చిన్న వాక్యము దేవుని వెనుకల్లో దీవించునుగాక. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.